ఏం చెప్తారు? సార్ మేము 98లో సార్ మాకు రిజిస్టర్ అయింది. అంటే దాదాపు 27 సంవత్సరాలు 28 సంవత్సరాలు కావస్తుంది. అప్పుడు అసలు ఆ చెరువు అనేది ఒక కిలోమీటర్ అవతల ఎక్కడో ఉండేది. ఈ ఎఫ్టీఎల్ వస్తుందని ఏ విషయం తెలియదు. అప్పుడు గ్రామ పంచాయతీ రిజిస్ట్రేషన్ సంగారెడ్డిలో రిజిస్టర్ చేసుకున్నాం. రీసెంట్గా ఈ 1 ఇయర్ నుండే ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. మేము సర్వే నెంబర్ 192/1 మాది చెరువుకి ఎడ్జ్లో ఉంటుంది. దాంట్లో కూడా మార్కింగ్ చేస్తారు. ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో కొన్ని ప్లాట్లు పోతున్నాయి. మీకు ఏమన్నా డౌట్ ఉందా? అంటే బేసిక్ ఇప్పుడు 300 ఎకరాలు కబ్జా పెట్టడం అంటే ఒకళ్ళ వల్ల అయితే అధికారులు చేసే పరిస్థితి అయితే కాదు ఇది. కాదు సార్. అయితే వాళ్ళు ఎవరి బెనిఫిట్ కోసం చేస్తున్నారో కానీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇదంతా చేస్తుంది ఇప్పుడు ప్రస్తుతం. ఇప్పుడు హైడ్రా రంగనాథ్ గారు కూడా వచ్చి చూసి మీ తప్పు లేదు, మీది మీకు మేము చేస్తాము ఏదో విధంగా అని చెప్పాము, మాట ఇచ్చారు. కానీ అది లాస్ట్ డిసెంబర్, ఇప్పుడు డిసెంబర్ 1 ఇయర్ అయింది, ఇప్పటి వరకు ఏం చేయలేదు వాళ్ళు. వీళ్ళు ఇరిగేషన్ వాళ్ళు అన్నిటి మీద పట్టించుకుంటున్నారు కదా. ఇప్పుడు ఏదైనా ఇప్పుడు అక్రమంగా ఇల్లు కట్టిరంటే కూలగొడుతారు కదా. కొడుతున్నారు. మాకు కూడా అన్యాయం జరిగింది కదా సార్, మాకు కూడా ఏదో న్యాయం చేయాలి కదా. ఆ బాధ్యత వాళ్ళదే. వాళ్ళు ఏం చేయట్లేదు, గమ్మునున్నారు. ఇప్పుడు సీఎం దగ్గర ఉందంటున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మన సీఎం గారు ఏం చేస్తారో మాకు న్యాయం చేయాలని మేము ప్రార్థిస్తున్నాం. ఎందుకు ఆ ఫైల్ ఇంకా మూవ్ అవ్వకపోవడానికి రీజన్ మీరేం చెప్తారు? నేనైతే 2004లో తీసుకున్నా సార్ ప్లాటు. సర్వే నెంబర్ 202, 203. అప్పటి నుంచి ఇప్పటి వరకు మేము చాలాసార్లు చూసాము, పోయినాము. మళ్ళీ రంగనాథ్ సార్ దగ్గర పోయి కలిసినాము. మీకు న్యాయం చేస్తామని చెప్తున్నారు వాళ్ళు. ఇంతవరకు అయితే న్యాయం అయితే ఏం జరగడం లేదు సార్. మేము వాటర్ చూసినప్పుడల్లా మేము అక్కడ పోయి కన్నీళ్ళు తప్ప ఇంకా వేరేది ఏం లేదు. మాకు చాలా బాధలో ఉన్నాము. కనీసం అన్న 2004 నుంచి అంటే ఇప్పుడు 2025 వచ్చేసి అయిపోయింది కదా. మొత్తానికి 25 ఇయర్స్ అవుతుంది. 25 రన్నింగ్ ఆల్రెడీ రన్నింగ్ నడుస్తుంది. కానీ మాకైతే న్యాయం అయితే జరగడం లేదు సార్. పోవడం చూసుకోవడం తప్ప కాగితాలు చూసుకుంటున్నాం కానీ మేమైతే ప్లాట్ అయితే చూడలేకపోతున్నాం. మొత్తం వాటరే. అక్కడ పోయి చూస్తే వాటర్. మేము తీసుకున్నప్పుడు వాటర్ లాస్ట్కు ఉండేది. ఇప్పుడు మాత్రం చూస్తే వాటర్ మొత్తం ప్లాట్ మొత్తం వాటరే. ఇప్పుడైతే ఏం లేదు సార్. వాళ్ళు దయచేసి మాకు న్యాయం చేస్తారని చూస్తున్నాం తప్ప ఇంకా వేరేది ఏం లేదు.